అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాఃపయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. భట్టార్య గంభీర హృదబ్ది నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః. శ్రీరంగరాజస్తవ నామ కోయం ధినోతి నిత్యం విబుధాంతరంగం. శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామలదర్పణం సవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం. సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే. నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. అతంత్రిత చమూపతి ప్రహిత హస్తమశ్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బృంహితే భగవతస్త్వరాయై నమః. శ్రీరంగేశయ శరణం మమాసివాచ్యావ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషంబరమయధాయథం దధానః ధింమామిత్యనుగజగర్జమాజగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని సమగ్రంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి పద్మజ గారిని మనసారా అభినందిస్తున్నాను. నిన్న అనుకున్నాను ఒక్కసారి ఈ 10 శ్లోకాలలో ఉండేటటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర నామాలని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది అని. ఆ పని ఇవాళ మన పద్మజ గారు తమ మననంలోనే చెయ్యటం అభినందనీయం. అయితే ఆ నామానుసంధానంలో ఇంకొంచెం స్పష్టత రావాలి. గురుర్గురుతమః, గోవిదాంపతి ఇలాంటి నామాలు ఇంకొంచెం స్పష్టంగా అనుసంధానం చెయ్యాలి అని సూచన చేస్తున్నాను. ప్రారంభం దగ్గర నుంచి పరమత నిరసనం దగ్గర నుంచి అవతార వైభవం వరకు ఇంట్రడక్షన్ అంతా కూడా పాయింట్ వైజ్గా చక్కగా కూర్చుకొని రావటం అనేది చాలా చాలా సంతోషాన్ని కలిగించింది. ఒకసారి మళ్ళీ మొత్తం అంతా మనం రివైజ్ చేసుకున్నట్టుగా అందరికీ పాత విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసే ప్రయత్నం చేశారు. అది నిజంగా అభినందనీయం. అలాగే చిన్న తేడాలు, జగదాదిజః అనేటటువంటి నామం దగ్గర జగత్తు కంటే ముందువాడు అనే అర్థం కంటే జగదాదులు అంటే ముందు జగత్తుకి సృష్టికి ముందు ఉన్నటువంటి వారిలో ఈయన కూడా ఉన్నాడు అంటే మొట్టమొదట ఉన్నటువంటి వారు బ్రహ్మ, శివుడు ఇలాంటి వారు. బ్రహ్మగారు మొదటివాడు కాబట్టి వారిలో త్రిమూర్తులలో ఈయన కూడా ఉన్నవాడు అనేటటువంటి ఒక అర్థం. జగదాదిజః అంటే జగత్తు ముందు ఆవిర్భవించినటువంటి వారిలో ఉన్నవాడు అనేటటువంటి ఒక అర్థం స్పష్టంగా వస్తుంది. అలాగే వైష్ణవ భోగ్య లిప్స అన్నది వైష్ణవ భోగ్యమైన తన పాదపు మాధుర్యాన్ని తాను కూడా పొందాలనేటటువంటి కోరిక. అయితే అక్కడ సమన్వయంలో తేడా లేదు. ఎందుకంటే వైష్ణవులకు భోగ్యమైనవి స్వామి యొక్క పాదములు అనేది అక్కడ అర్థం స్పష్టంగా వస్తుంది. కాబట్టి అక్కడ మనం అర్థంలో తేడా లేదు. కానీ వైష్ణవ భోగ్య లిప్స కలిగినది ఎవరు అంటే పరమాత్మ వటదళసాయి అనుకోవాలంటే వారికి ఏది భోగ్యమో అది తాను కూడా పొందాలనేటటువంటి అభిరుచిని కలిగిన వాడే పాదాన్ని నోట్లో పెట్టుకుంటున్నాడు ఆయన అనేది ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే ఫలే గ్రహిర్హి అని అన్న చోట భగవంతుడు సంతోషపడలే.
నాకు లక్ష్మీదేవి దొరికింది, నా శ్రమ ఫలించింది అని ఆయన అనుకుంటున్నాడు అని కాకుండా, స్వామి నువ్వు ఇంత శ్రమ పడ్డావు, సరే నీ శ్రమ సఫలమైంది, నీకు కూడా ప్రయోజనం కలిగింది అని భట్టరు వారు భావిస్తున్నారు. అలాగే సత్పురుషులు భావిస్తారు అని. ఫలే గ్రహిర్హి కమలాలాభేన సర్వశ్రమ తే శ్రమ, నువ్వు పడినటువంటి శ్రమ ఇప్పుడు ఫలవంతమైంది అని వీరికి ఆనందం అన్నమాట. అంటే లక్ష్మీదేవి లభించడంతో ఓన్లీ ఆయన మన కోసమే కాదు, తనకి కూడా ఈ రకంగా ప్రయోజనవంతంగా ఉంది ఈ కార్యము అని అనుకున్నారు అనేది అక్కడ భావనలో చిన్న సవరణ చేసుకోవాలి. శ్లోకానుసంధానం బాగుంది. పాతగా మా దాంట్లోనే వచ్చింది అని అర్ణవతర్ణక అనే దాన్ని సొంతం చేసుకోవడం, కొన్ని హక్కులు ఆ శ్లోకాల మీద మాకే ఉన్నాయి అన్నట్లుగా దాన్ని మీరందరూ కూడా మీ సొత్తుగా చేసుకున్నారు. అలా రెండు ఈ అర్ణవతర్ణక శబ్దం కలిగినటువంటి శ్లోకాలు రెండు మీ భాగంగా రావడం, మీరు వాటిని కంఠగతం చేసుకునేటటువంటి స్థితిలో ఉండడం అనేది కూడా కాకతాళీయంగా జరిగిన చాలా ముచ్చటైనటువంటి విషయం. దాన్ని మీరు కూడా ఒకసారి భావించి దాన్ని ప్రకటించడం అభినందనీయం. చక్కగా ఇలాగే శ్రద్ధగా గోష్ఠిలో అన్వయిస్తూ ఇంకా చివరిలో ఆమె ఎలాగైనా కవిత్వాన్ని చెప్పేటటువంటి భావుకురాలు కాబట్టి ఆ భావుకత లేకుండా ఆమె మాటలు ఉండవు కనుక ఆ భావుకతని కూడా వ్యక్తం చేశారు. మనందరం సరుకు, నావలో ఉండేటటువంటి సరుకు అన్నమాట. పెద్ద రవాణా సాధనం ఏది అంటే షిప్పే. మిగిలిన వాటి ద్వారా సరుకు తరలించడం కంటే షిప్స్ ద్వారా సరుకుని అధికంగా తరలించేటటువంటి వ్యవస్థలో ఇప్పుడు మనం కూడా ఉన్నాం కదా. ప్రపంచంలో జరిగేది కూడా అలాగే. ఎగుమతులు కానీ దిగుమతులు కానీ దేని ద్వారా అంటే సరుకు నిండినటువంటి పడవల ద్వారానే వస్తూ ఉంటాయి. అలాంటి సరుకు మనం అందరం అయితే ఆ సరుకుని చక్కగా సముద్రంలో నడిపించేటటువంటి వారు ఆచార్యులు అయితే ఆ ఆచార్యులు మనకి ఏర్పరిచేటటువంటి భగవద్విషయకమైనటువంటి ఆ అనురాగం ఏదైతే ఉందో అదే ఆ తాడు అని అనుకుంటూ చక్కగా తమకి తోచినటువంటి రీతిలో తమకు ఉండేటటువంటి ఆదరాన్ని అందంగా వ్యక్తం చేసినందుకు విశేషించి అభినందిస్తూ ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి. ఈ సద్గ్రంథ అధ్యయనంలో ఎప్పుడూ తమ వంతు బాధ్యతని ఇలాగే సక్రమంగా నిర్వహిస్తూ తమ జీవితాన్ని సఫలం చేసుకోవాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి మన వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో అంటే మొదటి శ్లోకము నిన్నటి శ్లోకము చదువుకుంటూ మనం ముందుకు సాగిపోదాం. చివరిలో 10 శ్లోకాలని అనుసంధానం చేసుకుందాం. హర్తుం తమః సదసతి చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ ఫలాః సలభీ భవంతి. మీనతనుస్త్వం నావినిధాయ స్థిరచర పరికరమనుమను భగవన్ వేదసనాభిः స్వోక్తి వినోదైః అకలిత లయ భయ లవ మముమవహ. టంగ్ ట్విస్టర్ అని నిన్న మనం అనుకున్నామే. దీన్ని కనీసం ఒక 5 సార్లైనా తప్పు లేకుండా అనగలిగితే ధన్యులమే. శ్లోకం చిన్నదిగా ఉన్నా ఇదిగో ఇవాళ అనుసంధానం చేస్తారు బైహార్ట్ చేసిన వాళ్ళు. ఎంత కరెక్ట్గా దాన్ని ప్రొనౌన్స్ చేస్తారో అందరం కూడా దాన్ని మనం ప్రయత్నం చేసుకుందాం, స్వాధీనం చేసుకుందాం. భగవంతుని యొక్క కళ్యాణ గుణ వైభవాన్ని చెప్పి ఆ కళ్యాణ గుణాలతో నిండినటువంటి విభవ వైభవాన్ని చెప్తున్నారు. అందులో నిన్నటి శ్లోకం దగ్గర నుంచి దశావతార వర్ణనని ప్రారంభం చేశారు అని అనుకున్నాం. ఈ దశావతార వర్ణనలు సాధారణంగా స్తోత్రాలలో మనకి కనిపిస్తూనే ఉంటాయి. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మేలుకొలిపేటటువంటి సుప్రభాతంలో మనం ఈ అవతార క్రమం కలిగినటువంటి ఒక శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటాం. ఆ శ్లోకానికి ముందుండేటటువంటి శ్లోకాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యమూర్తే అనేటటువంటి ఒక భావం ఉంటుంది. కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తే అంటూ ఆ శ్లోకం ప్రారంభమవుతుంది. శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం.
ఆ కళ్యాణ గుణాలని భావించిన తర్వాత ఆ కళ్యాణ గుణాలకి ప్రతిపాదకాలుగా ఉంటాయి, వాటితో నిండినవై ఉంటాయి అనే తర్వాతే అవతార వైభవాన్ని ప్రస్తావన చేస్తారు. మన క్రమం కూడా అలాగే వస్తుంది చూస్తారా. కళ్యాణ గుణాలని చెప్పుకొని మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్ స్వామిన్ పరస్వధ తపోధన రామచంద్ర శేషాంసరామ యదునందన కల్కి రూప అని అవతార ప్రస్తావాన్ని అందులో చేశారు. ప్రారంభం మీనావతారము, దశావతారాలలో ప్రారంభం, అలాగే కల్కి అవతారము చివరి అవతారంగా చెప్పారు. పరస్వధ తపోధన అంతా ఒకటే పదం, పరశురామావతారాన్ని గురించి చెప్పేటటువంటి పదం. అలా దశావతారాలలో ప్రథమ అవతారమైనటువంటి మీనావతారాన్ని, మత్స్య అవతారాన్ని గురించి భట్టర్ వారు ఈ ఉత్తర శతకంలో 2 శ్లోకాలలో ప్రస్తుతి చేస్తున్నారు అని అనుకుందాం. అయితే బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏది అంటే, మత్స్యావతారాన్ని గురించినటువంటి ప్రసిద్ధమైనటువంటి సన్నివేశం ఒకటి ఉంది, కథ. అది ఇప్పుడు మననంలో చెప్పారు, కానీ మన వ్యాఖ్యానంలో దాని గురించి ప్రస్తావన ఇచ్చి అది ప్రస్తుత శ్లోకానికి సంగతము కాదు అని ఇచ్చారు. అంటే దాని గురించినటువంటి వర్ణన చెయ్యటం లేదు ఈ శ్లోకంలో అనేదాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. వేద సంరక్షణము, జ్ఞాన ప్రదానము అనేదే మీనావతారానికి కూడా మత్స్యావతారానికి కూడా ప్రధానమైనటువంటి ఒక లక్ష్యము. అయితే ఇందులో చెప్పబడినటువంటి అంశము ఏది అంటే, వేదాలలో ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులలో చెప్పబడినవి అని అనుకున్నాం. ఎందుకని అంటే ఈ స్తోత్రం అంతా కూడా ఉభయ వేదాంత సమన్వయాన్ని కలిగి ఉండి సాగుతోంది. ఏది చెప్పినా ఉభయ వేదాంతాలలో ఉండేటటువంటి ప్రమాణాలని, వారి సూక్తులను ఆధారంగా చేసుకుని చెప్తున్నారు. అందుకే నిన్న మనం ఆ వేద సంరక్షణ కోసం హయగ్రీవుడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించి వేదాన్ని తీసుకురావడం అనేదే ప్రధానమైన, అక్కడ ప్రళయకాలంలో ఈ జీవరాశిని, ప్రకృతిని ప్రళయం అయ్యేంత వరకు కూడా కాపాడినటువంటి వైనం, మత్స్యమూర్తిగా కాపాడినటువంటి వైనాన్ని మనం నిన్న విస్తృతంగా అనుసంధానం చేసుకున్నాం. ఇది స్పష్టంగా మనకి భాగవత పురాణంలో కనిపిస్తుంది అని కూడా మనం చెప్పుకున్నాం. ఆ సన్నివేశాన్ని వివరంగానే చెప్పుకున్నాం. అది ఇక్కడ ప్రమేయం నిన్నటి శ్లోకానికి. అంటే 2 శ్లోకాలలో చెప్తున్నది కూడా ఆ మత్స్యమూర్తి యొక్క సంరక్షణ క్రమాన్ని చెప్పారు. ఆ మత్స్యమూర్తి యొక్క విహారాన్ని చెప్తారు ఇవాళ. నీటిలో సంచారాన్ని గురించి ఇవాళ చెప్తారు. ప్రధాన ప్రమేయం దీనికి ఏది అంటే, భాగవతంలో చెప్పబడినటువంటి మత్స్యావతార సన్నివేశం ఇందులో మనకి ప్రధానమైనటువంటి ప్రమేయం. అందులో మొదటి ప్రారంభం బ్రహ్మకి రాత్రి కావడం, ఆయన నిద్రించటం, ఆ వేద పురుషులని హయగ్రీవుడు అనేటటువంటి ఒక రాక్షసుడు బంధించటం, పరమాత్మ దానికోసం అవతరించటం. అది ప్రారంభంలోనూ చివరిలోనూ కూడా అదే విషయాన్ని ప్రస్తావన చేస్తారు. నిన్న వేద సనాభి స్వోక్తి వినోదై అనేటటువంటి ఒక మాటని మనం అనుసంధానం చేసుకున్నాం. ఆ మత్స్యమూర్తి ఆనాడు ఆ ప్రళయ సమయంలో పడవలో ఉండేటటువంటి ఆ సమస్త జీవరాశితో పాటుగా ఉన్నటువంటి మను మహర్షి, అలాగే ఆయన పేరే మొదటి జన్మలో సత్యవ్రతుడు, తర్వాత శ్రాద్ధదేవుడు, ఆయనే వివస్వంతుని కుమారుడు కనుక వైవస్వత మనువు అని అనుకున్నా. అలా కబుర్లు చెప్తూ తీసుకుని వచ్చాడు, వినోదోక్తులతో తీసుకుని వచ్చాడు అంటే అవి పనికిరాని మాటలు కావు, లేదా పరిహాసాలు కావు. అది సాక్షాత్తుగా వేద సనాభి అనడంలో వేద సదృశములైనవి అంటారు. ఆ సత్యవ్రత మహర్షికి స్వామి మత్స్య పురాణాన్ని అందించాడు. అంటే మత్స్య రూపంలో చెప్పినటువంటి మాటలే మత్స్య పురాణముగా మనకి అందేయి. అది అక్కడ ఒక బ్రహ్మ విద్యని ఉపదేశించాడు, సాంఖ్య యోగ సంయుక్తమైనటువంటి అద్భుతమైనటువంటి విద్యని ఉపదేశించాడు. అదే మత్స్య పురాణముగా ప్రసిద్ధిని పొందింది. అంచేత అక్కడ ఆయన వేదసనాభి స్వోక్తి వినోదై అని అనడంలో ఆయన ఆ సత్యవ్రతునికి ఉపదేశించినటువంటి
అనేటటువంటి ఈ పౌరాణికమైనటువంటి వైభవం, పౌరాణికోక్తి అదే వేద సమమైనటువంటి వినోదోక్తి అని వారికి ఏ రకమైనటువంటి ఆ లయ భయం కలగకుండా వారిని సంరక్షించాడు అని చెప్పారు. అందులో ఆ చేపని మనం సేవించినప్పుడు ఆ చేపకి శిరస్థానయంలో ఒక కొమ్ము ఉంది, ఒంటి కొమ్ము కలిగినటువంటి చేప. నా శిరస్సు మీద ఆ కొమ్ము ఉంటుంది, దానికి కట్టి ఈ నావని కదలకుండా బంధించు, నేను జాగ్రత్తగా దాన్ని నేను తీసుకుని వస్తాను ఆ నీళ్లలో అని ఆయన చెప్పాడు అని అనుకుంటున్నా అని విన్నాము మనం. ఆ నావలో కూర్చున్నటువంటి మహర్షుల యొక్క తేజస్సే ఆ ప్రళయకాలంలో ఆవరించినటువంటి ఆ తమస్సుని పోగొట్టేటట్లుగా ప్రకాశవంతంగా ఉంది అని మనం అనుసంధానం చేసుకున్నాం కదా. తమో గుణంతో మనలో ఏది కనపడకుండా అయిపోతే మహనీయుల యొక్క సన్నిధిలో మనకి వెలుగు కనిపిస్తుంది అనడానికి ఇదొక నిదర్శనం అన్నమాట. మహర్షుల యొక్క తేజస్సు అంటే వాళ్ళకి ఈ రకమైనటువంటి తమోగుణ ప్రభావం ఉండదు కాబట్టి, ప్రభావం వాళ్ళ మీద ఉండదు కనుక వాళ్ళెప్పుడూ దివ్యజ్ఞాన సంపన్నులే వెలిగిపోతూనే ఉంటారు. ఆ వెలుగు తప్ప ఆ సమయంలో మరే రకమైనటువంటి వెలుగు లేదు అని అక్కడ భాగవతంలో మనకి స్పష్టంగా చెప్తారు. అదే సజ్జనుల యొక్క సన్నిధి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ కొమ్ము అనేది దేన్ని చెప్తోంది? ఈ చేప కూడా ఇప్పుడు హంసావతారం మనం చెప్పుకున్నప్పుడు స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి అని తెల్లటి చల్లటి అని శ్లోకంలోనే మనకి ఉంది. ఆ హంస అనేసరికల్లా తెల్లగా ఉంటుంది అనడంలో మనకేమీ సందేహం కలగదు. అలాగే తురంగావతారంగా ఆయన వచ్చినప్పుడు కూడా తెల్లగుర్రము అని తెలుపు రంగునే సాత్వికతనే సత్వప్రధానమే చేశారు. సత్వ ప్రవర్తన కృపా పరిపాలనాధ్యై అనడంలో సత్వ ప్రవర్తకమైనది కాబట్టి సత్వగుణము తెల్లగానే ఉంటుంది. అలాగే ఈ మత్స్యం కూడా ఏ రంగులో ఉంటుంది అంటే ముక్తాఫల సమానమైనటువంటి వర్ణము అని చెప్తారు. ఆ మీనమూర్తిని ధ్యానం చేసేటటువంటి శ్లోకాలు చివరిలో శ్రీ విష్ణు సహస్రనామంలో ఉన్నాయి. నేను అనుసంధానం చేస్తున్నాను, మీరందరూ కూడా చూద్దురు గాని దగ్గర పెట్టుకోండి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంటే దగ్గర పెట్టుకోండి, చూసి అనుసంధానం చేసుకుందాం. అలాగే ఇవాళ చివరిలో మనం సుందర బాహుస్తవంలో ఉండేటటువంటి 3 శ్లోకాలని అనుసంధానం చేసుకుందాం. అలాగే అది 90, 91, 92 శ్లోకాలు మత్స్యావతార వైభవాన్ని చెప్పినటువంటి శ్లోకాలు. అలాగే పెరియ తిరుమడిలో 11, 4, 1 ఈ దశకంలో ఈ పాశురమే దీనికి ప్రమేయము అంటారు. నిన్నటి శ్లోకానికి ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకానికి ఆ పెరియ తిరుమడిలో 11 దశకంలో కూడా అంటే 11వ శతకంలో 4వ దశకంలో 1వ పాశురం. అక్కడ కూడా తిరుమంగయాళ్వార్లు దశావతార వర్ణనాన్నే చేస్తారు. ఆ దశకంలో కూడా వరుసగా మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ వరకు ఇదే వరుసలో వెళుతుంది తిరుమంగయాళ్వార్ల దివ్య ప్రబంధంలో ఆ పాశురాలు. తర్వాత కల్కి అవతారం కాకుండా తమాషా వారు హంసావతారాన్ని గురించినటువంటి ప్రస్తావన చేస్తారు. చాలా ఉన్నాయని మనం అప్పుడు పాశురాలు అనుసంధానం చేసుకోలేదు. అందులో రామావతారం వరకు ఒక క్రమంలో అనుసంధానం చేసి దశావతార క్రమంలో తర్వాత పాశురంలో హంసావతారాన్ని గురించినటువంటి ప్రస్తావన చేస్తారు. తర్వాత శ్రీకృష్ణావతారాన్ని గురించి మనకి అందులో తెలియజేస్తున్నారు. ప్రారంభం మత్స్యావతారమే కాబట్టి ఆ ప్రారంభ పాశురమే భట్టర్ వారికి ప్రేరకమైంది. ఆ పాశురంలో చేసినటువంటి వర్ణనే ఇందులో కూడా చేస్తున్నారు అని అంటారు. ఇప్పుడు ఆ మత్స్యము తెల్లటి ముక్తాఫల వర్ణతో కూడి ఉంది. చాలా పెద్ద మత్స్యం. ఇలాంటి మత్స్యము అని అనుకోవద్దు, చాలా పెద్దది. స్వామి ఏ రూపాన్ని ధరించినా మనం గుణాల దగ్గర మహాబల
మహోత్సాహ, మహాద్యుతి, మహాశక్తి అని మహా అని ఎలా చెప్పుకున్నామో అలాగే అవతారాలలో కూడా ఆ మహత్వము మనకి కనిపిస్తుంది. అది మహావరాహ అని, వరాహావతారం కూడా మహావరాహము. అలాగే ఇది కూడా మహామీనం, చాలా పెద్దదైనటువంటి మీనము. అది ఏదైనా సరే. అలాగే మనకి నృసింహావతారాన్ని, ఆ సింహరూపం నరరూపంతో కలిసినటువంటి ఆ రూపాన్ని కూడా ఉగ్రం వీరం మహావిష్ణు అంటూ నృసింహస్వామి అవతారాన్ని కూడా మహా అని అంటారు. ఈ చేప కూడా ఆ ప్రళయకాలంలో ఆ సముద్రంలో తిరిగేటప్పుడు ఎంత ఉంది అంటే 1,00,000 యోజనాల పొడవు ఉందిట, 10,000 యోజనాల వెడల్పు ఉందిట. ఆ మీనం అంటే మన ఊహకే అందనంత అద్భుతమైనటువంటి మహా పెద్దదైనటువంటి ఆకారాన్ని కలిగి ఉండేటటువంటి ఆ మత్స్యానికి ఉండేటటువంటి కొమ్ము, అంటే ఒంటి కొమ్ము చేప అని అన్నారు కదా, ఆ కొమ్ము అనే దాన్ని మనం ఎలా భావించాలి అంటే అన్నిటికంటే ఉత్కృష్టమైనది, స్వామి యొక్క పరత్వానికి సూచకంగా ఆ కొమ్ముని మనం భావించాలి. అలాగే ఇవాళ ఆ చేప నీళ్లల్లో కదలాడుతూ ఉండేటటువంటి, విహరిస్తూ ఉండేటటువంటి ఒక సన్నివేశాన్ని చెప్తారు. నిజానికి చేపకి రెక్కలు ఉంటాయా అంటే చేప ఆకారాన్ని తీసుకుంటే తోకని కదిలిస్తుంది, రెక్కలతో ఎగరదు. కానీ దానికి ఉండేటటువంటి పక్షాలని భావన చేస్తున్నారు. అంటే పక్కకి ఇలా విస్తృతంగా ఉండేటటువంటి దాని ఆకారంలో వాటిని రెక్కలుగా భావిస్తున్నారన్నమాట. ఆ పక్షములు ఏవి అంటే పరమాత్మకు ఉండేటటువంటి జ్ఞానాది కళ్యాణ గుణములు అని అంటారు. అదే మొప్పలు ఇలాగ రకరకాలుగా మనం వాటిని అంటూ ఉంటాము. కానీ చేప యొక్క విహారమే మనకి ఆనందాన్ని కలిగించేది కాబట్టి ఆ పక్షములు ఏవి అని అంటే జ్ఞానశక్తి ఆది గుణములు అంటారు. ఆ పక్షములతోటే అంటే కళ్యాణ గుణములతోటే ఆయన ఆవిర్భవిస్తాడు. అలాంటి పరత్వ సూచకమైనదే శృంగం అంటే. చూడండి, నీకేమైనా కొమ్ములు మొలిచేయా అంటారు. చూడండి, నీకేమైనా కొమ్ములు మొలిచేయా అంటే అర్థం ఏమిటి? నువ్వేమైనా మాకంటే గొప్పవాడివా, మాకంటే విశేషం ఉందా, నీకేమైనా 2 కొమ్ములు ఉన్నాయా అని అనడంలో ఆ శృంగం అనేది, ఆ కొమ్ము అనేది ఆ వ్యక్తి యొక్క విశిష్టతని, వీటికంటే కూడా గొప్పతనాన్ని కలిగి ఉండడాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాంటి పరత్వ సూచకంగా కొమ్ము ఉంటుంది. ఆ కొమ్ముకి కట్టమని అన్నాడు అని ఆ స్వామి యొక్క, మత్స్యమూర్తి యొక్క వైభవాన్ని నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. వేదసనాభి సూక్తి వినోదై అంటే చెప్పినటువంటి మత్స్య పురాణము అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొమ్ము అంటే స్వామి యొక్క పరత్వము అని తెలుసుకోవాలి. ఇవాళ మనం అనుసంధానం చేసుకునేటటువంటి పక్షములు అంటే స్వామి యొక్క జ్ఞాన శక్తి ఆది గుణములు, షడ్గుణ పూర్తి అని తెలుసుకోవాలి. నౌక అంటే నిన్ననే చెప్పుకున్నాం మనం, ప్రకృతిని నౌక అని అనుకుంటున్నాము. అలాగే అందులో ఉండేటటువంటి సరకుని జీవరాశి అని అనుకుంటున్నాము. వాటిని నడిపిస్తూ ఉండేటటువంటి నావికుడే పరమాత్మ అని నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. వాటిని సంరక్షించడం ఎందుకు అంటే బీజప్రాయంగా ఉండేటటువంటి సృష్టికి ఉపకరించేటటువంటి వాటిని సంరక్షించేడు ఆయన అనే దాన్ని నిన్నటి వరకు మనం అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు నిన్న చెప్పింది చేసినటువంటి ఉపకారాన్ని, ఇవాళ చెప్పినది ఇచ్ఛామీన అని అనుకున్నాం. కాబట్టి స్వేచ్ఛగా ఆయన మీనంగా పుట్టాలనుకున్నాడు, పుట్టాడు. కర్మవశం చేత పుట్టలేదు కాబట్టి ఆ అవతారంలో ఆయనకి కలిగినటువంటి ఒక ఆనందాతిరేకం, దాన్ని ఆయన ఎలా ప్రకటించాడు అనే దాన్ని ఇందులో మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. శ్లోకాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. శ్రీనయనాభోద్భాసుర దీర్ఘ ప్రవిపుల సురుచిర శుచి శిశిర వపు పక్ష నిగీర్ణోదీర్ణ మహాబ్ధి స్థల జల విహరణ రత గతిరచర. ఇది కూడా అలాగే ఉంది చూడండి. నిన్నటి దానికంటే ఇది కొంచెం సులభం, కానీ ఇవి చదవగలిగితే చాలా అందంగా ఉంటుంది. చూడకుండా మనం బాగా మరి పదే పదే రిపీట్ చేసుకోగలిగితే. మళ్ళీ శ్రీనయనాభోద్భాసుర దీర్ఘ ప్రవిపుల సురుచిర శుచి శిశిర వపు
పక్ష నిగీర్ణోదీర్ణ మహాబ్ధి స్థల జల విహరణ రత గతిరచర అనేది శ్లోకం. ఇందులో సంబోధనార్థకమైనటువంటి పదం లేదు. వెనకటి శ్లోకంలో భగవన్ అనేటటువంటి సంబోధనార్థకమైనటువంటి పదాన్ని ఇందులోకి కూడా మనం తెచ్చుకోవాలి. అది అత్యాహారం అంటారనమాట, తెచ్చి పెట్టుకోవటం. ఇక్కడ లేదు, కానీ రెండు పంచావతారాన్ని గురించే కనుక వెనుకటి శ్లోకంలో ఉన్న పదాన్ని ఇక్కడ సంబోధన పదంగా మనం తీసుకోవచ్చు అనమాట. శ్లోకంలో అయితే సంబోధనార్థకమైనటువంటి పదం లేదు. క్రియాపదం పరిపూర్ణమైనటువంటి క్రియ ఏది అంటే అచరహ అనేది క్రియాపదం. అచరహ అంటే చరించేవు, తిరిగేవు అని అర్థం అన్నమాట. చరగతవు కదా, చరించేవు, తిరిగేవు అని అర్థం. ఎక్కడ తిరిగాడు? సముద్రంలో తిరిగాడు. సముద్రం ఎలాంటిది? ప్రళయార్ణవం, సామాన్యమైనటువంటి అర్ణవం కాదు. ఆ ప్రళయార్ణవంలో ఈ మీనరూపునిగా స్వామి యొక్క సంచారాన్ని చాలా అందంగా ఇందులో వర్ణన చేస్తున్నారు. అచరహ అనేది ప్రధానమైనటువంటి క్రియ. ఇక నిగీర్ణ, ఉద్గీర్ణ, విహరణ అనేటటువంటివి అవాంతర క్రియలు. విహరణ అంటే విహరించేటటువంటి వాడు అని అర్థం, విహరణము అని అర్థం. ఇక్కడ విహరణ రత గతి, విహరణం మీద ఉన్నటువంటి రతితో కూడినటువంటి గతి అంటూ వస్తుంది. నిగీర్ణ, ఉద్గీర్ణ. నిగీర్ణము అంటే దగ్గరికి తీసుకోవడం, ఉద్గీర్ణము అంటే పైకి విడవడము అనేటటువంటి అర్థంలో చెప్తున్నారు. ఇప్పుడు ఆ మత్స్య రూపుడై స్వామి ప్రళయార్ణవంలో ఎలా సంచరిస్తున్నాడు, ఎలా ఉన్నాడు అని అంటే ఆ చాపని గురించి చెప్పేటప్పుడు మత్స్య కమలలోచన అని అంటారు. సుందరకాండలో రామచంద్రస్వామి యొక్క గుర్తులని చెప్పమంటే, రామచంద్రుణ్ణి లక్ష్మణస్వామిని అక్కడి నుంచి నేను వచ్చాను అంటే నిజమేనా, వాళ్ళు ఎలా ఉంటారో చెప్పు అని సీతమ్మ అడిగితే హనుమత్ స్వామి ఏమని ప్రారంభం చేస్తాడో మనకి తెలుసు. రామః కమలపత్రాక్ష అంటూ ప్రారంభం చేస్తాడు. ఈ మత్స్యావతార వైభవాన్ని గురించి చెప్పేటప్పుడు మత్స్యమూర్తి యొక్క వైభవాన్ని మత్స్య కమలలోచన అని చెప్తున్నారు. అంటే ఈ కమలలోచనత్వం, పుండరీకాక్షత్వం అనేది స్పష్టంగా గోచరం అవుతూనే ఉంటుంది. ఎక్కడ దాగాలన్నా దాగేది కాదు. ఈ మత్స్యావతార వైభవాన్ని గురించి చెప్పేటటువంటి నామాలు నిన్న మనం అనుకుంటున్నాం కదా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నామాలు అంటే గురుర్ గురుతమో ధామః అనేటటువంటి నామాల దగ్గర నుంచి మనకి శ్రీ సమీరణ అని ఉన్నంత వరకు ఉండేటటువంటి నామాలు అని అనుకున్నాం. అందులో నిమిష, అనిమిష అనేటటువంటి రెండు నామాలు కూడా వస్తాయి, జ్ఞాపకం చేసుకోండి. మన విష్ణు సహస్రనామమే కదా, అందుకని ఒకసారి గుర్తు వచ్చేస్తుంది మనకి. నిమిష, అనిమిష. నిమేషం అంటే రెప్పపాటు, అనిమిషులు అంటే రెప్పపాటు లేని వాళ్ళు దేవతలు అని అంటారు. చాపకి కళ్ళు మూసుకోవటం అనేదే ఉండదు. చాప కళ్ళు తెరుచుకునే నిద్రపోతుంది. కళ్ళు మూతపడము, కళ్ళు తెరిచి ఉండడము అనే రెండు స్థితులు చాపలో మనం ఎక్కడ చూడు. ఇప్పుడు ఆ చాపగా అవతరించినటువంటి స్వామి తుల్య ధర్మాన్ని పాటిస్తాడు కాబట్టి ఆయన కూడా ఎప్పుడూ అనిమిషుడు అయ్యే ఉండాలి. అనిమిషుడు అన్నప్పుడు నిమిష అంటున్నారు అంటే కళ్ళు మూసుకుని ఉంటాడా ఆయన అంటే అవును. ఆ కళ్ళు మూసుకుని ఉండడం అనే దాన్ని ఎలా చెప్తారు అంటే విరోధుల విషయంలో ఆయన చూపు ప్రవర్తించదు. ఎవరికి విరోధులు? భక్తులకు విరోధులైన వారి విషయంలో ఆయన కళ్ళు మూసుకునే ఉంటాడు, వాళ్ళని కటాక్షించడు. భక్తులైన వారి విషయంలో ఎప్పుడూ కళ్ళు తెరిచే ఉంటాడు, అంటే ఏమరపాటు లేకుండా ఉంటాడు అని అక్కడ విష్ణు సహస్రనామంలో దాని వివరణని ఇస్తారు. అదే ఆళ్వార్లు పత్తుడై అడియవర్కెళియవన్ అని చెప్పారు కదా. భక్తులకైతే సులభుడు, ఆ భక్తులు కాని వారికి అయితే అందనివాడు. ఇక్కడ నిమిష, అనిమిష అని అన్నప్పుడు ఆయన కళ్ళు మూసుకోవడం అంటే శత్రువులని కటాక్షించకపోవటము, కళ్ళు తెరిచి ఉండడము అంటే శత్రువులని ఎప్పుడు భక్తులని ఎప్పుడూ మరవకుండా ఉండడము అని అంటారు. లాక్షణికంగా అక్కడ అర్థాన్ని చెప్తారు. అయితే ఆయన మత్స్య రూపుడైతే రూపము స్వరూపము కూడా తుల్య ధర్మాన్ని కలిగి ఉన్నా
ఆయనకుండే అసాధారణమైనటువంటి లక్షణం మాత్రం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఏమిటా అసాధారణ లక్షణాలు అంటే శ్రీదేవితో కూడి ఉండడమో, పుండరీకాక్షుడై ఉండడమో, నారాయణుడిగా ఉండడమో, ఇవన్నీ కూడా అసాధారణ లక్షణాలు. ఈ పుండరీకాక్షత్వం అనేది పోదు ఎక్కడికి కూడా. అందుకే ఆయన తన వైభవాన్ని ఎంత కప్పిపుచ్చుకోవాలనుకున్నా అది కప్పిబడి ఉండేది కాదు, ప్రకటితం అయిపోతూనే ఉంటుంది, ప్రకటితం అయిపోతూనే ఉంటుంది. స్వామి, నువ్వు అవతరించినప్పుడు నీ అసలు రూపాన్ని నువ్వు దాచుకోవాలని ప్రయత్నం చేస్తావు, కానీ నీ గొప్పతనం అంత దగ్గరున్న వాళ్ళకి తెలిసిపోతూనే ఉంటుందయ్యా. వేరే వాళ్ళకి నువ్వు ఎంత దాగాలన్నా దాచేది కాదు. ఇప్పుడు పరమాత్మ ఈ లోకంలోకి అవతరించి రావటం అనేది, ఆయన అసలైనటువంటి వైభవం కప్పబడి ఉండడం అనేది, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. వేదాంత దేశకులు మంచి శ్లోకంలో చెప్తారు, శ్లోకం వద్దు కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఆయన మత్స్య రూపుడై వచ్చాడు, వరాహ రూపుడై వచ్చాడు, ఆయనే గోల పెట్టాడు కదా, అవజానంతి మాం మూఢాహ. మనం శ్లోకంలో కూడా చదువుకున్నాం కదా, అవతార వైభవాన్ని చెప్పేటప్పుడు ప్రతిజానంతి అవజానంతి రెండు పదాలు ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం. ప్రతిజానంతి తెలుసుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ధీరాహ. అవజానంతి ఎవరు అంటే మూఢాహ అని మనం అక్కడ చెప్పుకున్నాం. అలా నా అసలు తత్వాన్ని తెలుసుకోరు అని బాధపడతాడు స్వామి, కానీ అసలు తత్వం కనపడకుండా చేసుకుని అవతారమూర్తిగా ఈ లోకంలోకి వస్తాడు స్వామి. అలాంటప్పుడు ఆయన కప్పబడి ఉండడం అంటే సూర్యుడు మేఘాల చేత ఆచ్ఛాదింపబడి ఉండడం. మొన్న బ్లడ్ మూన్ అని చూసాం కదా, గ్రహణం అందరూ గోళ టీవీలో చూసారు, నిజంగా చూసిన వాళ్ళు చూశారు. అప్పుడు ఏమైంది? చంద్రుడు లేకపోలేదు, చంద్రుడు ఆవరింపబడి ఉన్నాడు, ఆయన కప్పబడి ఉన్నాడు, తర్వాత మళ్ళీ వెలుగులోకి వచ్చాడు. అలాగే సూర్యుడు మేఘాల చేత ఆవరింపబడి ఉన్నాడు అనుకోండి, అప్పుడు సూర్యకిరణాల యొక్క అసలు తత్వం, ఆ వెలుగు మన దాకా రాదు. మనం ఎక్కడున్నాము? మేఘమండలం కంటే కిందని ఉన్నవాళ్ళం మనమందరం కూడా. కనుక ఆయన మేఘాల చేత కనుక ఆవరింపబడి ఉంటే మనకి ఆయన యొక్క అసలు తేజస్సు తెలియదు. ఏదో లీలగా కనిపిస్తూ ఉంటుంది, కానీ అసలు రూపాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏం చేత అంటే మేఘాల చేత ఆవరింపబడి ఉన్నాడు కనుక. కానీ మేఘమండలం కంటే పైన ఉండేటటువంటి వాళ్లకు ఆ సూర్యుని యొక్క కాంతి స్పష్టంగానే కనిపిస్తూ ఉంటుంది. మేఘమండలం కంటే పైన కూడా ఇంకా ఉంది కదా, అంచేత కిందనున్న వాళ్ళకైతే కనపడదు, కానీ పైన ఉన్న వాళ్ళకైతే కనిపిస్తుంది కదా ఆ సూర్యకాంతి. వాళ్ళకి ఆచ్ఛాదింపబడి ఉండదు ఆ భగవంతుని యొక్క వైభవం, సూర్యుని యొక్క అసలు వెలుగుని వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు చూస్తూనే ఉంటారు. దూరంగా ఉన్నాం కాబట్టి మనం చూడలేము, దగ్గరగా ఉంటే తప్పకుండా వాళ్ళకి ఆ కాంతి కప్పబడకుండా కనిపిస్తూనే ఉంటుంది. అలాగే భగవంతుడు అవతరించి ఈ లోకంలోకి వచ్చిన సామాన్యులైనటువంటి వారికి ఆయన మామూలు చేప, మామూలు పంది, మామూలు కమఠం ఇలాగే అనిపిస్తుందేమో, కానీ మహానుభావులైనటువంటి జ్ఞానులైనటువంటి వారికైతే ఆ సూర్యకాంతి స్పష్టంగా ప్రకటితమైనట్లుగా వాళ్ళు స్వామి యొక్క వైభవాన్ని స్పష్టంగానే చూడగలుగుతూ ఉంటారు. అలాంటి సన్నికృష్టులు ఎవరు? అలా దగ్గరగా ఉన్నటువంటి వారెవరు అంటే ఇదిగో ఆచార్య పురుషులందరూ కూడా. అందుకే భట్టరు వారు కానీ అలాగే కూరత్తాళ్వారు కానీ ఈ మత్స్యమూర్తిని సేవించేటప్పుడు పుండరీకాక్షునిగానే సేవిస్తున్నారు. ఆ పుండరీకాక్షత్వం అనేటటువంటి పరతత్వ లక్షణాన్ని మనకి ఇందులో తెలియచేస్తున్నారు. ఈయన మత్స్యరూపుడై ఉన్నాడు, కానీ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అనేదాన్ని మనకి స్పష్టం చేస్తున్నారు. అందుకే నేత్ర సౌందర్యాన్ని ఇందులో వర్ణిస్తున్నాడు. మామూలు చేపకళ్ళు అని అనుకోకండి, అందమైనటువంటి నేత్రాలట. దశావతార స్తోత్రంలో మీనావతారంతోటే కదా, మత్స్యావతారంతోటే కదా ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు ఆయన వేదాలని వెతకడం కోసం ఆ నీళ్లల్లోకి వెళ్ళాడు. ఏదైనా వెతకాలనుకుంటున్న వాళ్ళు కళ్ళు మూసుకుంటే కనిపిస్తుందా చెప్పండి? కాలక్షేపంలో కూర్చుంటే హాయిగా కళ్ళు మూసుకోవచ్చు, నిద్రపోవచ్చు, పర్వాలేదు, అక్కడేం వెతకడం లేదు మనం. కానీ ఏదో ఒక వస్తువు వెతకాలి అని మనం సిద్ధపడినప్పుడు ఆ కళ్ళు ఇంతగా చక్షుషి విస్తృణానః అన్నట్లుగా ఇంకా 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 పెద్ద
పెద్దవి చేసుకుని కదా వెతుకుతాం, కళ్ళు ఇంత ఇంత చేసుకుని వెతుకుతాము అని అంటారు కదా. ఇప్పుడు సముద్రంలో ఆ వేదాలని వెతుకుతున్నాడు స్వామి. వెతకాలనుకుంటున్నటువంటి స్వామి కళ్ళు విప్పార్చుకొని ఉంటాడు కదా. ఆ మీనమూర్తి కూడా కళ్ళు విప్పార్చుకొని ఉన్నాడు. మామూలు మత్స్యంలో రెండు కళ్ళే ఉన్నాయా ఆయనకి? ఇది విశిష్టమైనటువంటి మీనం కనుక సహస్రాక్షుడు అయి ఉన్నాడు ఆయన. ఆయన నేత్రాలు ఎలా ఉంటాయి అంటే పద్మాల లాంటి నేత్రాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన పరిశీలనగా సముద్ర జలంలో ఇటు అటు చూస్తున్నాడు. ఆయన ఎటువైపు చూస్తే అటువైపు అంతా పద్మవనాలు అయిపోతుందిట సముద్రంలో. పద్మవనాలు అయిపోతున్నాయి. ఎలా పద్మవనాలుగా మారిపోతున్నాయి అంటే స్వామి చూపులే పద్మాలు అయితే ఆ చూపులు 1000 కనుల వాడు ఏ పక్క చూసినా 1000 పద్మాలు వికసించినట్లుగా అందంగా ఆ సముద్రంలో పద్మవనాలని ఆయన విస్తరింప చేస్తున్నాడా అన్నట్లుగా వెతుకుతున్నాడు అంటూ వేదాంత దేశకులు దశావతార స్తోత్రంలో చెప్తున్నారు. అందుకే ఆ విహారంలో స్వామి యొక్క నేత్ర సౌందర్యంతో ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. చూడండి, ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయిట అంటే పుండరి కాలలా అని అనడంలే, తమాషా చూడండి. శ్రీ నయనాభా అంటూ ప్రారంభం చేస్తున్నారు. మీ ఆవిడ కళ్ళల్లాగే ఉన్నాయి అని అంటున్నారా అని అనుకోవాలి. శ్రీ నయన ఆభావేదసనాభి అని అనుకుంటున్నట్లుగా శ్రీ నయనాభ ఉద్భాసుర, శ్రీదేవి యొక్క నయనములతో పోలినవి అయి అంటున్నారు. ఎంత మంచిగా పోలిక చెప్తున్నారో చూడండి. దీన్ని బట్టి అర్థమవుతోంది మనకేమిటి అంటే స్వామి నేత్ర సౌందర్యానికి సాటి చెప్పాలి అంటే అమ్మ నేత్రాలనే సాటిగా చెప్పగలగాలి. అమ్మ నేత్రాల లాంటి నేత్రాలు అంటున్నారంటే స్వామి నేత్రాలలో ఉన్న అందం అమ్మ నేత్రాలని పోలి ఉండడం వల్లే వచ్చింది. ఇంకా చాలా చాలా వివరాలు ఉంటాయి. శ్రీనయనాభ, లక్ష్మీదేవి నయనాలలో శోభల అంటే లక్ష్మీ చక్షు సమాన శోభ కలిగినటువంటి వారు, కలిగినటువంటివి ఈ మీనమూర్తి యొక్క నేత్రములు అని అంటున్నారు. అమ్మ నేత్రాలు ఎంత విస్తృతమైనవో మనం శ్రీగుణరత్న కోసం అనుసంధానం చేసుకున్నప్పుడు ఎన్నో పర్యాయాలు మనం అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు కావలసినది ఏమిటి అంటే శ్రీ నయనాభ. ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూసారా, అమ్మ లేకుండా స్వామి ఏ పని చేస్తాడు అని స్వాత అడిగితే ఏ పని చెయ్యడు అని. మత్స్యమూర్తిగా ఉన్నప్పుడు అమ్మ ఉందా లేదా అంటే ఉంది. ఆ నేత్రశ్రీలోనే మనకి కనిపిస్తోంది. అమ్మ నేత్రాలు లాగే అలాంటి కాంతి అలాంటి శోభ కలిగినటువంటి ఉద్భాసుర, ఉద్భాసురం అంటే భాసురంగా ఉండడం అంటే ప్రకాశవంతంగా ఉండడం అంటే మంచి కాంతిని కలిగి ఉండుట. శ్రీ నయనాభ, శ్రీదేవి యొక్క నేత్రములతోలే ఉద్భాసుర, కాంతిని విరజిమ్ముతూ ఉన్న దీర్ఘ, ఇంకంత సులభమే. దీర్ఘ విషా పొడవైన, ప్రవిపుల విశాలమైన అంటే విస్తృతి ఉండాలి, పొడవు ఉండాలి, ఆకర్ణాయతములు అయి ఉండాలి, ఆకర్ణాంతములు అయి ఉండాలి. చక్షుషి, మనం రంగనాథుని యొక్క సౌందర్యాన్ని చెప్పుకుంటున్నప్పుడు జయించాలని ప్రారంభం చేసి ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడ ముక్కు ఉంది, ఈ మధ్యలోనే ఉండిపోయేయి అని ఎన్నో రకాలుగా అనుసంధానం చేసుకున్నామే. అలాగా ఆయత, దీర్ఘ పొడవైనవి, సువిపుల చాలా విశాలమైనవి, సురుచిర అందంగా ఉన్నాయి, శుచి స్వచ్ఛంగా ఉన్న, శిశిర చల్లనైనటువంటి, వపుహు దేహాన్ని కలిగినటువంటి వాడు అని అర్థం. అంటే లక్ష్మీదేవి నేత్రాల వలె కాంతివంతము అయినవి, అలాగే విశాలమైనవి, పొడుగైనవి, అందమైనటువంటి, నిర్మలమైనటువంటి, చల్లనైనటువంటి దేహాన్ని కలిగినటువంటి వాడు. ఇక్కడ నేత్రానికి నేత్ర శోభతో పోలినటువంటి శోభ కలిగినటువంటి వాడు అని చెప్పడం వరకు ఇక్కడ తీసుకుందాం మనం. అలాంటి శోభ కలిగినటువంటి శుచి స్వచ్ఛ అని మనకి హంసతనువు దగ్గర చెప్పారు. ఇక్కడ శుచి, శిశిర, వపుహు చల్లనైనటువంటి, వపుహు దేహాన్ని కలిగినటువంటి వాడవై
పక్ష నిగీర్ణ ఉదీర్ణ. పక్షాలని అంటే తన యొక్క ఆ పక్క భాగాలని నిగీర్ణ ఉదీర్ణ అంటున్నారు. బాగా దానిని విస్తృతి చేస్తున్నాడు అనుకోండి. ఆ రూపంలో ఆ పక్కలు బాగా విస్తరించాడు అనుకోండి. అలా విస్తరించేసరికి ఏమవుతోంది, ఆ ప్రళయార్ణవంలో ఉండేటటువంటి జలమంతా ఈ పక్షాల కిందకి చేరిపోతుంది. ఎప్పుడైతే ఆ నీరంతా ఒక చోటికి చేర్చేసాడో అప్పుడేమవుతుంది, సముద్రంలో నీరు లేదనుకోండి, అప్పుడు ఆ విస్తీర్ణం అంతా ఒక్కసారి చూడండి, ఎంత విస్తీర్ణమైనటువంటి జాగా స్థలం ఉంటుందో. ఒకసారి నీరుంటేనే మనకి నీటితో నిండింది కాబట్టి ఆ నీరంతా ఈ రెక్కల దగ్గరికి వచ్చేసరికి దాన్ని ఒక్కసారి నిగీర్ణం చేసేసరికల్లా అది స్థలం అయిపోతుంది. ఇప్పుడు ఈ మత్స్యమూర్తి స్థలంలో కదలాడుతున్నట్లుగా అనిపిస్తోంది అనమాట. స్థల విహారం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పుడు ఆ పక్షాలని ఆయన మళ్ళీ ఒక్కసారి సంకుచింప చేసుకున్నాడు. అలా సంకుచింప చేసుకునేసరికి నీరంతా మళ్ళీ హాయిగా అంతటా నిండుకుంది. అప్పుడు ఈ మత్స్యమూర్తి నీటిలో విహారం చేస్తున్నట్లుగా ఉందన్నమాట. ఆ పక్షాలని నిగీర్ణ ఉదీర్ణ, వాటిని విస్తరింప చెయ్యటము, మళ్ళీ వాటిని సంకుచింప చెయ్యటము. అలా చేయటం వల్ల స్థల జల విహరణం, అవి విస్తృతిని పొందితే నీరంతా రెక్కల కిందకే మత్స్యమూర్తిలోకే చేరిపోయి ఆ పక్షాల కిందకి అదంతా స్థలం మీద తిరుగుతున్నట్లుగా ఉంది. మళ్ళీ ఒక్కసారి ఆ నీటినంతటిని విడిచిపెట్టేస్తే జల విహారం చేస్తున్నట్లుగా ఉందిట. స్థల జల విహరణ రతగతి, ఆడుకుంటున్నాడు అనమాట ఆయన. ఎలా ఆడుకుంటున్నాడు అంటే ఆ నీరంతా తన కిందకి తెచ్చేసుకుంటున్నాడు, హాయిగా నేల మీద తిరిగినట్లుగా తిరుగుతున్నాడు. ఆ నీరంతటిని మళ్ళీ విడిచేస్తున్నాడు, రెక్కల్ని దగ్గరికి తీసేసుకుంటున్నాడు. అప్పుడు జలమంతా నిండితే జల విహారం చేస్తున్నట్లుగా చేస్తున్నాడట ఆయన. స్థల జల విహరణ రత గతి, స్థల విహారం చేస్తున్నాడా జల విహారం చేస్తున్నాడా అనేది తెలియటం లేదు. ఆ రెక్కలతోటి ఆ నీటిని అలాగా పట్టుకుంటున్నాడు, విడుస్తున్నాడు, పట్టుకుంటున్నాడు, విడుస్తున్నాడు. మనం రంగనాథ స్వామి మూలమూర్తిని గురించి అనుసంధానం చేసుకున్నప్పుడు చూడండి, ఆ అనంత సాయి అయినటువంటి ఆ స్వామి ఆ పక్క మీద ఇలాగ ఊగుతున్నాడు. అది ఎలా ఉంది అంటే స్ప్రింగ్ బెడ్ లాగా ఉంది. ఎలాగా అంటే ఆ ఊపు ఎలా ఉంది ఆయనకి అనంటే ఉచ్ఛ్వసిత ప్రశ్వసిత అన్నారు. అంటే ఊపిరి విడవడం తీసుకోవడం, విడవడం తీసుకోవడం. అలాంటప్పుడు ఆయన ఇలాగ కదులుతూ స్ఖలిత నయన అంటారు. అలా కదులుతున్నప్పుడు ఒక్కసారి అలా కళ్ళు మూసుకుంటున్నాడు, విప్పుతున్నాడు, మూసుకుంటున్నాడు, విప్పుతున్నాడు అన్నట్లుగా మనం అనుసంధానం చేసుకున్నామే. అలాగే ఇప్పుడు ఈ చేప అందంగా ఆ ప్రళయార్ణవంలో విహారం చేస్తుంది. ఆ విహారం చేసేటప్పుడు ఆ రెక్కలతోటి ఆడుకుంటోంది అన్నమాట. ఎలాగా అంటే నీటినంతటిని దగ్గరికి తీసుకోవడం, మళ్ళీ ఆ రెక్కలని ఇలాగా సంకుచింప చేసుకుని నీటినంతటినీ కూడా బయటికి వదిలేయటం. అలా ఆడుకుంటూ ఆ జలధిలో ఆయన సంచారం చేశాడు. అచరహ చరించేవు అంటారు. ఇదే వేదాంత దేశకులైతే డోలికలు ఊగావు. ఊంజల్ సేవ అని పెరుమాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి సేవ నిర్వహిస్తూ ఉంటారు చూసారా. డోలా పూర్ణిమ అని, పాల్గొన పౌర్ణమి డోలా పూర్ణిమ అని శ్రీకూర్మంలో గొప్ప ఉత్సవాన్ని చేస్తున్నారు. డోలికలు ఊగడం, ఊయలలో ఊగడం అంటారు. అలా ఆయన వేదాన్వేషణం చేస్తూ ఆ చాపట చూపులతోటి పద్మవనాలనన్నింటినీ సముద్రంలో ఏర్పాటు చేస్తూ దీని సంచారం వల్ల ఆ నీరు తరంగాలు పైకి ఎత్తి కొడుతూ ఉంటే, అలా పైనుంచి కిందకి పైనుంచి కిందకి ఆ తరంగాలు అవుతూ ఉంటే ఉయ్యలలు ఊగుతోందా ఈ చాప అన్నట్లుగా ఆయన లోపల సంచరించాడు అని అంటారు. అలా ఆనందిస్తున్నట, అలా విహారం చేసిందిట ఈ మత్స్యము. ఎక్కడ అంటే
ఆ ప్రళయార్ణవంలో అని అంటున్నారు. ఆయన యొక్క అందం ఎలా ఉంది, ఆయన యొక్క నేత్ర సౌందర్యం ఎలా ఉంది అంటే అద్భుతమైనటువంటి శోభతో ఉంది. ఆ ఆ రూపము అంత శోభస్కరంగా ఉంది, అంత కాంతిమంతంగా ఉంది, అంత శ్రీమంతంగా ఉంది అనే దాన్ని మనకి చెప్తూ శ్రీ నయనాభ అంటున్నారు ఇందులో. అంటే శ్రీ నయనాభము, ఇక్కడ శ్రీ అంటే శోభ అని అనుకోవాలి. అమ్మ యొక్క నేత్రకాంతి అని చెప్పడంలో ఆ దాన్ని ఏమంటారు, ఆ శుభకరత్వాన్ని ఇందులో మనం గమనించుకోవాలి అని అంటారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం వివరణ చేసుకుందాం. ఇప్పుడు స్వామికి అమ్మ మీద ఉండేటటువంటి ప్రేమ, అమ్మకి స్వామి మీద ఉండేటటువంటి ప్రేమ, ఈ రెండిట్లో ఏది అధికమైనది అనేటటువంటి ఒక సందేహం కలిగితే దానికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే, ఆయన విభువు, అమ్మ జీవకోటిలోకే చేరినది కనుక అమ్మ కూడా అణువే, చీమకి చీమంత, బ్రహ్మకి బ్రహ్మంత అన్నట్లుగా దుఃఖమైన సుఖమైన వారి వారి స్థాయిని బట్టి ఉంటుంది. కాబట్టి విభువుకి విభువు అంత దుఃఖం ఉంటుంది, అణువుకి అణువంత దుఃఖం ఉంటుంది అని ఆ ఇద్దరు వ్యక్తం చేసినటువంటి ఒక సన్నివేశాన్ని పెద్దలు మనకి చెప్తూ ఉంటారు. మీ జ్ఞాపకం వచ్చిందా? ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అన్నది ఎవరు? ఒక నెల రోజుల కంటే ఎక్కువ ఉండలేను అని అన్నది ఎవరు? ఊర్ధ్వం మాసాన్న జీవిష్యే అని కబురు పెట్టింది సీతాదేవి, నజీవేయం క్షణమపి అన్నాడు స్వామి. దీన్ని బట్టి మనకి స్పష్టమైపోలే, అమ్మ కంటే స్వామికే ఆ శోకం అతిశయించి ఉంది. సీతకి దూరమైతే రాముడు ఒక్క క్షణం కూడా జీవించలేను అని అన్నాడు అంటే సీతమ్మ కంటే మించినటువంటి ప్రేమ రామచంద్ర స్వామికి సీతమ్మ మీద ఉంది అనే దాన్ని నిశ్చయం చేసేసుకుందామా అంటే ఆగండి అంటారు పూర్వాచార్యులు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక అందాన్ని మన పెద్దలు చెప్తున్నారనమాట. శంకరాచార్య స్వామి వారు రకరకాల వ్యాసాలు పెడుతూ ఉంటారు కదా, తెల్లవారేసరికి ఓ మంచి విషయం మనకి వారి వాట్సాప్ ద్వారా షేర్ చేస్తూనే ఉంటారు. అలా షేర్ చేశారు ఒక విషయం, మీకు కూడా వస్తుంటే మీరు దీన్ని కూడా చూసుకోవచ్చు, చదువుకోవచ్చు. ఎలాగా అంటే, ఎప్పుడైనా సరే అమ్మని ఒక మెట్టు పైకి ఎక్కిస్తారు కానీ స్వామి కంటే తక్కువ స్థానంలో ఎప్పుడూ పెట్టరు పెద్దలెవరు కూడాను. స్వామికి కోపం ఉందా, అమ్మకి కోపం ఉందా అంటే కోపం తెచ్చుకుంటాడు ఆయన, కోపం అంటే తెలియదు అమ్మకి అని మనం ఇలా ఎన్నో రకాలుగా చదువుకుంటున్నాం కదా. ఇక్కడ సీతమ్మ దుఃఖాన్ని తగ్గిస్తడం ఏమిటి, ఇలా అయి ఉండదు, దీంట్లో ఏదో అంతరార్థం ఉంటుంది అని అనుకున్నాడు. ఇప్పుడు హనుమ కూడా అనుకుంటాడు కదా, ఈయన ఎంత గట్టి పిండమో ఆవిడికి దూరమై ఈయన ఇంకా బతికే ఉన్నాడు అని అనుకుంటాడు కదా. మొట్టమొదట చూసిన తర్వాత సీతమ్మని చూసి అబ్బా ఇంత అందగెత్త అని ఈమెకి దూరమై రాముడు ఎలా బ్రతికి ఉన్నాడు అని అనుకుంటాడు కదా. అదే సన్నివేశంలో ఇక్కడ కూడా నిజానికిట అక్కడ నజీవేయం క్షణమపి వినాతామసితే క్షణం అనేటటువంటి మాటని గుర్తుపెట్టుకోండి. అక్కడ కూడా అమ్మ యొక్క నేత్ర సౌందర్యాన్ని గురించి ఆయన భావన చేసుకుంటున్నాడు. అసితే క్షణ అని ఆమె యొక్క నేత్ర సౌందర్యాన్ని తెలుసుకుని అలాంటి సౌందర్యవతిని వదిలి నేను ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేను అన్నాడు. ఈయన ఇప్పుడు అన్నాడు కేవలం రామావతారంలో అన్నాడు, అవసరమైతే వదిలేస్తాడు, తర్వాత రామావతారంలోనే వదిలేశాడు ఆవిడ్ని మళ్ళీ. అంచేత ఆయన మాటలు మనం నమ్మలేం. కానీ అన్నమాట చేత రెండు ఒక్కలా ఉండేది ఎవరికి చెప్పండి, అమ్మగారికా స్వామివారికా అంటే ఆ స్వామివారి దగ్గర మనకు అది దొరకదు, అమ్మవారి దగ్గరే మనం దాన్ని చూడగలుగుతాం. అమ్మవారు స్వామివారి కంటే ముందు ఎప్పుడు ఈ మాట అంటూనే ఉంటుంది, దూరం అవ్వకముందే అంటూనే ఉంటుంది, ఒక్క క్షణం కూడా దూరం అవ్వలేను, ఒక్క క్షణం కూడా బ్రతకలేను, ఒక్క క్షణం కూడా బ్రతకలేను అని రాముడు అన్నాడు రామాయణంలో. కానీ అమ్మవారు అన్నారా లేదా, అంటూనే ఉన్నారా లేదా, ఎప్పుడూ అంటూ ఉంటారా లేదా? ఏమంటారు ఆమె అంటే మీకు అందరికీ తెలుసు, అమ్మాళ్ళ వాళ్ళు మనకి చెప్పారు, అఘలఘిల్లేన్ ఇరయం అఘలఘిల్లేన్ ఇరయం. అక్కలగిల్లి నువ్వు ఎందుకమ్మా దూరంగా ఉండడం, నువ్వు వక్షస్థలంలోనే ఉన్నావు కదమ్మా, ఎందుకమ్మా ఆ బెంగ అంటే అఘలఘిల్లేన్ ఇరయం అని ఒక్క క్షణం కూడా వీడి ఉండలేను, ఒక్క
క్షణం కూడా వీడి ఉండలేను అని ప్రేమ కలిగినది అమ్మ అయితే, మరి స్వామి ప్రేమ గొప్పని ఎలా చెప్తారండి? ఇప్పుడు అమ్మకి ఆధిక్యం చెప్పాలి. ఇలా ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేదు కాబట్టే ఆయన ఏ రూపాన్ని ధరించి ఈ లోకంలోకి వస్తే తాను కూడా పాపం ఆయనతో పాటుగా వస్తుందా లేదా? అన్నమాట ఒకటి, చేసిన పని ఒకటి స్వామిది. కానీ అన్నమాట ఒకటి, ఆ మాటకి తగినటువంటి చేష్ట కలిగి ఉన్నది అమ్మకి కదా. అందుకని అమ్మని ఎలా తగ్గిస్తాం? అమ్మ ప్రేమను ఎలా తగ్గిస్తాం మనం? అంచేత ఇక్కడ అమ్మకే ఆధిక్యాన్ని చెప్పాలి. కానీ సన్నివేశం ఎలా ఉంది? నెల రోజులు బ్రతుకుతానంటోంది ఆవిడ, ఒక్క క్షణం కూడా బ్రతకలేను అంటున్నాడు ఈయన. మరి దీంట్లో అమ్మ గొప్పతనం ఎలా మనం సమన్వయం చేసుకుంటాం? ఒకసారి ఆలోచించండి. అంటే పూర్వాచార్యులు అందుకే అందంగా వ్యాఖ్యానాలు రాస్తారు. నంబిళ్ళయ్య వారు దీన్ని విని చెప్పారట. లేదు లేదు, ఇక్కడ కూడా అమ్మ గొప్పతనమే చెప్పబడుతుంది. ఎంచేత అనంటే ఆ సీతమ్మ సౌందర్యాధిక్యమే ఇక్కడ చెప్పబడుతోంది. రామచంద్రుని యొక్క సౌందర్యం అంతకంటే కొంచెం తక్కువది అని ఇక్కడ చెప్పబడుతోంది. ఎంచేత అంటే అంతటి గొప్ప సౌందర్యం కలిగినది కాబట్టే ఆమెని వదిలి ఒక్క క్షణం కూడా బ్రతకలేను అన్నాడు ఆయన. కానీ రామచంద్రస్వామి సౌందర్యం ఎలాంటిది అంటే, పర్వాలేదు నెల రోజులైనా తట్టుకొని ఉంటారు. అంటే రాముడి సౌందర్యం తక్కువ, అమ్మ సౌందర్యం ఎక్కువ. అందుకని ఆ సౌందర్యాన్ని వదిలి ఉండలేను అన్నాడు ఆయన. ఈయన ఒక నెల రోజులు తట్టుకోగలిగేటట్లుగా ఉంటుంది. అంటే సీతా సౌందర్యం దగ్గర రామ సౌందర్యం తక్కువ అనే మనకి ఇక్కడ చెప్తున్నారు. దీన్ని బట్టి మనం ఆ రకంగా సీతమ్మ యొక్క ఆధిక్యాన్ని తెలుసుకోవాలి అని పూర్వాచార్యులు దీనికి సమన్వయం చేస్తారు అని అంటారు. అంటే పుంసామోహన రూపాయ అని చెప్పినటువంటి రామచంద్ర స్వామి సౌందర్యాన్ని మించినటువంటి సౌందర్య అతిశయం కలిగినది అమ్మవారి కనుకే ఆమెని వదిలిపెట్టి ఒక్కరోజు ఉండలేకపోతున్నాడు ఈయన, నెల రోజులైనా ఉండగలుగుతోంది ఆవిడ. అంటే ఈ పుంసామోహన రూపం ఎక్కడ పనికి రాలేదనమాట. అమ్మ దగ్గరికి వచ్చేసరికల్లా ఆమెకి నెల రోజులు తట్టుకోగలిగేటటువంటి ఒక స్థిమితతని ఇచ్చింది. అంటే స్వామి కంటే అమ్మే సౌందర్యవతి అని అక్కడ చెప్పినట్లుగా ఇక్కడ కూడా శ్రీ నయనాభోద్భాసురా అనడంలో శ్రీనయనాభము అమ్మ యొక్క నేత్రముల వంటి కాంతి కలిగిన, వైశాల్యము కలిగిన, పొడవు కలిగిన, దీర్ఘత కలిగిన, చల్లతనం కలిగిన, ఇంకా నేత్రానికి ఉండేటటువంటి అన్ని లక్షణాలు ఈ మీనతనువులో మనకి కనపరుస్తున్నారనమాట. ఆ రకంగా అమ్మ యొక్క ప్రశ్నావాన్ని చెప్పడంలో ఇక్కడ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండే నామాలలో ఏ నామాన్ని మనం ఇక్కడ సమన్వయం చేసుకోవచ్చు అంటే అగ్రణీ, గ్రామణీ, శ్రీమాన్ అనేటటువంటి నామం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. శ్రీమాన్ అనేటటువంటి నామం ఇక్కడ మనకి సమన్వయం అవుతుంది. శ్రీనయనాభ అంటూ ప్రారంభం చేశారు కాబట్టి ఆ మీన అవతార వైభవాన్ని తెలియజేసేటటువంటి నామాలలో శ్రీమాన్ అనేటటువంటి నామము ఇక్కడ మనకి సమన్వయం అవుతుంది అని గుర్తుపెట్టుకుందాం. అయితే ఒక చిన్న టెస్ట్ మనకి మనమే పెట్టుకుందాము. ఈ శ్రీమాన్ అనేటటువంటి నామం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఎక్కడెక్కడ వచ్చింది అనే దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? నారసింహవపు శ్రీమాన్ జ్ఞాపకం చేసుకుందామంటే మీరు తల ఊపుతారు, ఎందుకంటే నేనే చెప్తాను కదా, మీరు ఎలాగా అన్మ్యూట్ చేసుకోరు కాబట్టి. శ్రీమాన్ నారసింహవపు శ్రీమాన్ మొట్టమొదటిసారి వస్తుంది. మొదటి 10 శ్లోకాలలోనూ ఆ శ్లోకం ఒకటి ఉంటుంది. నృసింహస్వామిని శ్రీమాన్ అనే అన్నారు. మరి ఇప్పుడు మత్స్యమూర్తిని అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్, ఇక్కడ శ్రీమాన్ అని ఒకసారి అంటున్నారు. మధ్యలో కూడా ఒకసారి అంటారండి, అనిర్దేశ్యవపు శ్రీమాన్ అంటారు. అనిర్దేశ్యవపు శ్రీమాన్. ఈ శ్రీమాన్ అనేటటువంటి నామము 3 పర్యాయాలు మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 3 శ్రీమాన్లకి ఏ అర్థం అనేది మీరు చూసుకోండి. అంటే 3 సార్లకి శ్రీమాన్కి శ్రీమంతుడు అనే అర్థంలో ఒకటే ఉంటుంది అనుకోండి. కానీ అలాగే నిన్నటి శ్లోకంలో వాచస్పతి అనేటటువంటి ఒక నామాన్ని కూడా మనం చెప్పుకున్నాం. వాచస్పతి అంటే వ్యవహారంలో ఉండేది బృహస్పతి అని అర్థం. కానీ మనం హయగ్రీవమూర్తిని చెప్పుకున్నప్పుడు
దేవో వాచస్పతిర్యథ అని హయగ్రీవ వాచకమైనది బృహస్పతి అన్న వాచస్పతి అన్న అదే హయగ్రీవునికి వాచకము అని మనం అనుకున్నాము. వాచస్పతి అంటే ఈ వాచస్పతి నామాన్ని వ్యాసునికి వాచకంగా కూడా సమన్వయం చేస్తున్నారు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోనే. వ్యాసునికి కూడా ఒక అవతారమే. వ్యాసావతారాలలో కూడా వాచస్పతి అనేటటువంటి ఒక మాట వస్తుంది. వాక్కులంటే వేదవాక్కులు అని అర్థం. ఆ వేదవాక్కులు అంటే పంచమ వేదం భారతం కాబట్టి ఆ భారతాన్ని అందించినటువంటి మహనీయుడు కనుక ఆయనని వాచస్పతి అంటారు అని అంటారు. ఇప్పుడు నారసింహవపు శ్రీమాన్, అక్కడ శ్రీమాన్ అని అన్నారు. 3 చోట్ల 3 రకాలుగా మనకి అన్ని పెట్టి పెడుతున్నారు. 3 సార్లు ప్రధానంగా వాచస్పతి కూడా వస్తుంది అనుకోండి. ఇది 3 సార్లు వచ్చినప్పుడు 3ంటికి ఇంచుమించుగా ఒక్కలాగే వచ్చినా సరే ఇక్కడ ఈ శ్రీనయనాభ అని చెప్పడానికి, కమలలోచనుడు అని చెప్పడానికి ఇక్కడ అగ్రణీహి గ్రామణీహి శ్రీమాన్ శోభాయుక్తుడు అని అర్థం అనమాట. లక్ష్మీదేవి కలిగిన వాడు అని కాదు, శోభావంతుడు అని అర్థం. ఆ మీన రూపం కూడా అత్యద్భుతమైనటువంటి ప్రకాశంతో మనకి దర్శనీయంగా ఉంది అనే దాన్ని చెప్తారు. అలాగే అనిర్దేశ్యవపు అని అన్నప్పుడు ఆయనది ప్రాకృతికమైనటువంటి శరీరం కాదు. మహాద్యుతి అక్కడ వరకు మనం చదువుకున్న తర్వాత అనిర్దేశ్యవపు శ్రీమాన్ అప్రాకృతికమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని కలిగినటువంటి వాడు అంటూ శ్రీమాన్ అని అంటారు. అలాగే నారసింహవపు శ్రీమాన్, మీరు నరసింహుడు అనేసరికల్లా 2 ముక్కలు కలిపి కుట్టినట్టుగా ఎంత మంచి వస్త్రమైనా ఏదైనా చిరుగు పడితే దానికి మాసిక వేస్తే అది అడ్డు అది అలాగే కనిపిస్తూ ఉంటుంది, అతికినట్టుగానే కనిపిస్తూ ఉంటుంది, ముక్క మనం జోడించినట్లుగానే కనిపిస్తూ ఉంటుంది. అలాగే నరుడు సింహము 2 కలిసి ఉంటే అక్కడ అతుకు ఎంత ఫెవిక్వికో మరొకటో పెట్టినా కనపడకుండా పెట్టినా అతుకు అతికే కదండి. అలాగే ఉందా ఈ రూపము అంటే మనకి తర్వాత చెప్తారు. నరసింహావతారాన్ని కూడా చదువుకుంటాం కదా మనం. అది ఎంత అందంగా ఉందో చెప్పడం కోసం ఆ తేడా 2 కలిసినటువంటి తేడా ఏమాత్రం తెలియకుండా అంతగా అందంగా ఉంది అనడం కోసం నారసింహవపు శ్రీమాన్ అని అంటారు. ఇక్కడ శ్రీనయనాభ అని అనడంలో శ్రీమాన్ అని ఈ మత్స్యావతారంలో శ్రీమాన్ అనేటటువంటి నామం ఇక్కడ మనం సమన్వయం చేసుకోవచ్చు అని అంటున్నారు. ఎందుకు ఇలా చెప్పడము అని, శ్రీనయనాభము అని ఎందుకు చెప్పడము అంటే సాధారణంగా స్త్రీల యొక్క నేత్రాలని చాపలతో పోల్చి చెప్తారు కదా. చాపల్లాంటి కళ్ళు అంటారు కదా, అది ఇక్కడ ప్రధానంగా శ్రీనయనములు అని ఎందుకంటున్నారు అంటే ఇక్కడ రూపమేమో చాప రూపము, కానీ నయనంతో పోలుస్తున్నారు. దేన్ని పోలుస్తున్నారు? చాప కంటిని పోల్చటం లేదు సుమండి, మీనమూర్తి యొక్క నేత్రాన్ని పోల్చటం లేదు. అది జ్ఞాపకం పెట్టుకుందాం. మీనము యొక్క రూపాన్ని పోలుస్తున్నారనమాట. మీనము యొక్క ఆ ఆకారం ఏదైతే ఉందో అది శ్రీనయనాభంగా ఉంది అనే దాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. చాప కన్ను లక్ష్మీదేవి కన్ను ఈ రెండింటికి పోలిక అనుకుంటే మళ్ళీ మనకు అక్కడ సమన్వయం కుదరదు. ఎందుకంటే చాప కళ్ళు ఎలా ఉంటాయో మనకి తెలుసు, మామూలుగా నేత్రాలు ఎలా ఉంటాయో మనకి తెలుసు. ఇక్కడ నేత్రములని చాపలతో పోల్చి చెప్పడం అనేది సాధారణమైనటువంటి ఒక అలంకారికమైనటువంటి ప్రక్రియ అయితే, ఆ అలంకారికమైనటువంటి ప్రక్రియలో అందరు ఆడవాళ్ల కళ్ళు కాకుండా ఆడవాళ్లల్లో గొప్పదైనటువంటి నారీణాముత్తమావధూహు అని చెప్పినట్లుగా ఆమె శ్రీదేవి కాబట్టి ఆ నయనముల వంటి దివ్య వపువు కలిగినటువంటి మహానుభావుడు అనేదాన్ని ఇందులో చెప్తున్నారు. అంటే శ్రీదేవి యొక్క నేత్రములు మత్స్య రూపము, ఈ రెండింటినీ మనం సమన్వయం చేసుకోవాలి. ఆ నేత్రములు దీర్ఘములు, ఈ మత్స్యమూర్తి కూడా చాలా పొడవుగా ఉన్నాడు. ఆ నేత్రములు విపులములు, ఈ మత్స్యమూర్తి కూడా చాలా విస్తృతంగా చెప్పుకున్నామే 1,00,000 యోజనాలు 10,000 యోజనాలు అని ఆ దీర్ఘత, ఆ వైపుల్యము. ఆ నేత్రములు చల్లనివి, ఈ మత్స్యమూర్తి కూడా చల్లని దేహం కలిగినవాడు. ఆ నేత్రములు కాంతివంతములు, ఈ మత్స్యమూర్తి యొక్క రూపం కూడా ముక్తాఫలంలా కాంతివంతంగా ఉంది అని అనుకున్నాం కదా.
కాంతివంతంగా ఉంది. అందంగా ఉన్నాయి నేత్రాలు. ఈ రూపం కూడా అందంగా ఉంది. చల్లగా ఉంది, శుచిగా ఉంది. ఆ నేత్రానికి ఉండేటటువంటి లక్షణాలన్నీ ఈ మత్స్యమూర్తి యొక్క దివ్య దేహంలో ఉన్నాయి అనే దాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా తెలుసుకుందాం. ఇది అయిన వెంటనే మత్స్యావతారం ఈ 2 శ్లోకాలలో పూర్తి అయిపోతుంది మనకి. గుడ్. 22, 180, 222 ఈ 3 నామాలు అని నెంబర్లు కూడా పెట్టారు, శ్లోకాల నెంబర్లు కూడా పెడుతున్నారు. ఇంత అలర్ట్ గా ఉన్న మీ అందరికీ ఆ మత్స్యమూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి. వేద ప్రధానం ఆయన ఎలా చేసినాడో అలాగే జ్ఞానదాతగా మీకు ఈ రకమైనటువంటి ఏకాగ్రతని, ఈ రకమైనటువంటి శ్రద్ధని మరింతగా పెంచుగాక అని ఆశీర్వచనం చేస్తూ, ముందుగా ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా తెలుసుకోవడానికి ముందుగానే మత్స్యమూర్తి ధ్యాన శ్లోకాలు అని మనకి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 222వ నామం ఇప్పుడు మనం చెప్పుకున్నామే. సమీరణ అగ్రణీర్ గ్రామణీ శ్రీమాన్ అనేటటువంటి నామాలు మనం చెప్పుకున్నాము. ఆ నామాలతో చివరి నామము సమీరణ అనేటటువంటి నామం. సమీరణ ఈరగతో అని అది చలనము, కంపనము, గతి అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. హాయిగా స్వేచ్ఛగా ఆ నీటిలో విహరించినటువంటి ఆ మత్స్యమూర్తిని గురించినటువంటి ఆ ప్రార్థన, ధ్యానము మనం ఎలా చేసుకోవాలో చెప్తారు. ఇంతవరకు ఆ వైభవాలను తెలుసుకున్నాం కాబట్టి ఆ శ్లోకాలను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. తర్వాత ఈ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాము. విష్ణు సహస్రనామం ఉంటే చూడండి అందరూ కూడా. కృత్వా మీనమయీం సద్యః ప్రవివేశ రసాతలం. గుర్తుపెట్టుకోండి, మత్స్య రూపాన్ని ధరించడానికి ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏది అంటే వేద సంరక్షణము. రసాతలంలో దాగి ఉన్నటువంటి రాక్షసుణ్ణి సంహరించి వేదాలని మళ్లీ తెచ్చి బ్రహ్మగారికి ఇవ్వడం అన్నమాట. కృత్వా మీనమయీం సద్య ప్రవివేశ రసాతలం. మీన రూపాన్ని ధరించి రసాతలంలో ప్రవేశించాడు. వేదమూర్తి తతో వేదాన్ ఆనిన్యే బ్రహ్మణోంతికం. వేదమూర్తి అయినటువంటి ఆ స్వామి వేదములను బ్రహ్మ దగ్గరకు తీసుకొని వచ్చాడు. అది తధ్యానం. అలా తీసుకొని వచ్చినటువంటి ఆ స్వామి యొక్క ధ్యానం, అలాంటి వేద ప్రదాత అయినటువంటి స్వామి యొక్క భావాన్ని, రూపాన్ని మనం ఎలా తెలుసుకోవాలి అంటే జ్ఞానాది గుణ బృందేన పక్షభూతేన భూషితం. అలా ఉన్నాడైనా. ఇందాక చెప్పుకున్నామే పక్షములు, నిజానికి పక్షములు రెక్కలు కాకపోయినా పార్శ్వములు అని అనుకుంటే అవి జ్ఞానాది గుణములు అని అనుకున్నామా. జ్ఞానాది గుణ బృందేన పక్షభూతేన భూషితం స్వోత్థం బ్రహ్మమదం శృంగ నిశ్రుతేన విరాజితం. శిరస్సు నుంచి పుట్టినటువంటి ఆ కొమ్ము అంటే స్వామి యొక్క పరత్వ సూచకంగా ఉండేటటువంటి శృంగముతో విరాజిల్లుతున్నటువంటి వాడు. కల్పావసాన సమయే ప్రళయకాలను వహంతం చైవ చింతయే ధ్యానం అని మనం అనుసంధానం చేస్తాం చూసారా. వందే పద్మకరం అంట, క్షీరోదన్వత్ ప్రదేశే అంట. ఇప్పుడు మనం మత్స్యమూర్తిని ఎలా ధ్యానం చెయ్యాలి అంటే ఇదిగో ఈ రూపంతో ధ్యానం చెయ్యాలి. ఆయన పార్శ్వములే జ్ఞానాది శక్తులు, ఆయన శృంగమే ఆయన పరత్వ సూచకమైనటువంటిది. ఆయన కల్పావసాన సమయే వహంతం చైవ చింతయే. కల్పావసానంలో ప్రళయకాలంలో నౌకని ధరిస్తూ ఉండేటటువంటి స్వామి రూపాన్ని మనం చింతయేత్ ధ్యానించాలి. నౌ రూపాం వితతాం క్షోణీం ప్రజాపతి గుణాన్విత. ప్రకృతి నావగా ఉంది, దాంట్లో ఉండేటటువంటి జీవరాశి ప్రజాపతులతో కూడి ఉన్నది, సత్వరజస్తమో గుణాత్మలతో
కూడి ఉన్నది. ముక్తా ఫల నిధేనైవ వపుషా నిర్మలేన చ. ఆయన శరీర కాంతి ఎలా ఉంది అంటే ముక్తాఫల కాంతితో కూడి ఉన్న కాంతిలాగా ప్రకాశిస్తోంది. ముత్యము కాంతితో మెరసిపోతూ ఉండేటటువంటి తనుద్యుతి కలిగినటువంటి వాడు, దేహకాంతి కలిగినటువంటి వాడు. అనిమీలిత నేత్రశ్చ, అనిమీలిత నేత్ర, కన్ను ముయ్యకుండా ఉన్నవాడు. నిమిష, అనిమిష. రేపు చదువుకుంటారు కదా మళ్ళీ విష్ణు సహస్రనామం, సాయంత్రం చదువుతారో లేదో కానీ రేపైతే ఖచ్చితంగా చదువుకుంటారు. రోజుకు ఒకసారి చదువుతాం కాబట్టి అప్పుడు ఈ నామాలన్నీ ఇలా స్ఫురించాలన్నమాట మనకి. నిమిష, అనిమిష. అనిమిష అంటే తెలుస్తుంది. నిమిష అనేది ఎలా అర్థం చేసుకోవాలి మనం? శత్రువుల విషయంలో కటాక్షం లేకుండా ఉన్నవాడు అనేదాన్ని చెప్పుకోవాలి. అనిమీలిత నేత్రశ్చ మీనాత్మా యతవాక్ తథా. కనులు మూయనటువంటి వాడు, మీనరూపుడు అయినటువంటి వాడు, యతవాక్ అంటే మౌనాన్ని ధరించి ఉన్నటువంటి వాడు. అలాంటి మీన రూపాన్ని మనం ధ్యాయేత్, ధ్యానించాలి అని అంటారు. ఈ శ్లోకాలని చక్కగా గుర్తుపెట్టుకుంటూ ఇప్పుడు 61వ శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.